తాను చేపట్టిన సంకల్ప యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా స్వామి అనుగ్రహంతో విజయవంతమైందని సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆనందం వ్యక్తం చేశారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. 23 రోజులు 530 కిలోమీటర్లు పాదయాత్రగా రావడం, అందులో చిన్న అంతరాయం కూడా లేకుండా రావడం స్వామి దయ అన్నారు. ఈ రోజు స్వామివారికి మొక్కులు చెల్లించి శ్రీవారిని దర్శించుకుంటాను అని ఆయన తెలిపారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండిపోయింది. నేను ఏదైతే మొక్కున్నానో మా స్వామివారి దగ్గరికి ఆ మొక్కు తెచ్చుకున్నాను. ఇవాళ 23 రోజులు నిరంతరాయంగా ఏ ఆటంకం లేకుండా అందరి ఆశీర్వాదాలతో స్వామివారి సన్నిధి చేరుకున్నాను. కలిగే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని నష్టపోయినట్లు కానీ చెడిపోయినట్టు లేదు. నిజాయితీగా ఆయన కోరుకున్నాను. నిజాయితీగా ఆయన మా మొరాలకించి మాకు తీర్చాడు. నా జన్మలో ఇది ఒక అద్భుత ఘట్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన, ఈ చరిత్రాత్మకమైన ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వెంకటేశ్వరునికి ఈ జన్మాంతం రుణపడి ఆయన సేవ చేసుకోవడానికి తప్పిస్తాను. చాలా ఆనందం అనిపించింది. మాటల్లో చెప్పలేదండి. అంత స్వామివారు నడిపించారు మమ్మల్ని. ఎక్కడ ఒక ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు. అంతా ఏడుకొండలవాడ ముందునే మమ్మల్ని తీసుకొచ్చారు. కిలోమీటర్లు 535 ఎంత వచ్చింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? షాద్నగర్ నుంచి మొదలుపెట్టాను. షాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి మా ఇంట్లో ఫిలింనగర్ మా ఇంట్లో పూజ చేసుకొని ఫిలింనగర్ మా స్వామివారిని దర్శనం చేసుకొని షాద్నగర్ 7 గంటల వెంకటేశ్వర స్వామి గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది. తిరుమలలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.